నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున గారు హోస్టింగ్ బాగుంది, కానీ వీ ఆల్రెడీ సీన్ సెవరల్ టైమ్స్ వీ ఆల్రెడీ సీన్ ఇన్ సెవరల్ టైమ్స్. ప్రీవియస్కి చాలాసార్లు మనం చూసాం కాబట్టి ఏదో కొత్తగా అంటే యూనిక్గా ఇంకెవరైనా అంటే ఇంకా బాగుంది. ఇంకొకటి 14 మంది ఉంటే 7 కన్నడ వాళ్ళు, 7 మాత్రమే తెలుగు వాళ్ళు కనిపిస్తున్నారు. 7 ఏమనిపిస్తుంది మీకు అసలు? తెలుగు బిగ్ బాస్ అనిపిస్తుందా, కన్నడ బిగ్ బాస్ అనిపిస్తుందా? ఫస్ట్ థింగ్ మన ఒక్క ఏకైక మన రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కేవలం అందరికీ సపోర్ట్ చేసేయగలరు మన తెలుగు చలనచిత్రమే. మన ఈవెందో చెన్నై వెళ్ళండి, ఒక తెలుగు వాడు ఉండవు, ఒక కర్ణాటక మలయాళం వెళ్ళండి ఎవరైనా ఉండరు. మన కేవలం అంటే మన తెలుగు చలనచిత్ర సీమ మనకు తప్ప అందరికీ మోస్ట్లీ ఛాన్సెస్ ఎక్కువ మందికి ఇస్తుంది. ఫస్ట్ థింగ్ టాలెంట్ని అక్కడ కూడా మన తెలుగులో లేరంటారా బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసేంత సెలబ్రిటీలు కానీ, లేదంటే లేరంటారా? అలా అని చెప్పనండి, కంపల్సరీగా ఉన్నారు. మన తెలుగులో అంతకు మించే ఉన్నారు. తెలుగులో అయితే ఫ్యాంటాస్టిక్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే మరి ఎందుకని వాళ్ళు కన్నడ వాళ్ళని తీసేసుకున్నారు అనేది నేను చెప్పుకోలేను. అది ఎందుకు ఐ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో వాట్స్ ద రీజన్ వై దే టేకెన్ టు దెమ్. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడైనా తెలుగు వాళ్ళని తీసుకుంటారా మళ్ళీ బయట రాష్ట్రాలు? నో, కంపల్సరీ తెలుగు వాళ్ళని తీసేసుకుంటే వీ విల్ మచ్ మోర్ హ్యాపీ. ఇన్ కేస్ ఇఫ్ ద బంచిక్ బబ్లు వీళ్ళని ఎవరినో తీసుకుంటే ఇంకా మనం హ్యాపీగా చేస్తాం. మన హంట్ని, మన టాలెంట్ అనేది మనం తీసేసుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.